90 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఇక్కడ విద్యార్థుల సభ ఏర్పాటు చేయడం, దీనికి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం చాలా సంతోషకరం. మేమందరం కూడా ఏఐఎస్ఎఫ్ నుండి నాయకులైనటువంటి వాళ్ళమే. ఏఐఎస్ఎఫ్ ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఈ స్థాయికి ఎదిగినామని చెప్పి గర్వంగా చెబుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రత్యేకించి దేశంలో ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదంలో పడింది. మొత్తం విద్యారంగం ఈరోజు తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటా ఉంది. ఏ టీవీ చూసినా, ఏ ప్రచార సాధనం చూసినా కూడా దేశంలో జరుగుతున్నటువంటి విద్యార్థి ఆందోళనలే ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు రోడ్లలోకి వచ్చి ఢిల్లీ రాజధానిలో చుట్టుముట్టి మొత్తం భారతదేశ దృష్టి అంతా కూడా విద్యార్థుల వైపు చూసేటట్టు చేయగలిగినారు. ఇది చాలా అవసరం. భారతదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు విద్యార్థులు ప్రధానమైనటువంటి ఆధారంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులు చైతన్యవంతమై లక్షలాది మంది పాల్గొనడం ద్వారా మాత్రమే భారతదేశ ప్రజాస్వామ్యాన్ని మరింత స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి వీలవుతుంది. అందుకనే ఈ రోజుల్లో వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రత్యేకించి ఈ యొక్క ఎడ్యుకేషన్ని డెమోక్రటైజ్ చేయడానికి, విద్యార్థుల్లో సంస్కరణలు తీసుకురావడానికి అనేక చారిత్రాత్మకమైనటువంటి త్యాగాలు చేసినటువంటి ఆర్గనైజేషన్స్ బలపడాల్సినటువంటి అవసరం ఉంది. దేశ ఐక్యత, సమగ్రత, ఈ సువిశాలమైనటువంటి భారతదేశం మరింత బలంగా ముందుకు పోవాలంటే ఏఐఎస్ఎఫ్ లాంటి ఆర్గనైజేషన్స్ బలపడాల్సి ఉందని చెప్పి ధన్యవాదాలు. నేను చదువుకున్న ఆర్ట్స్ కాలేజీ ఈ ప్రాంగణంలో ఈరోజు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ 90వ వార్షికోత్సవాలు జరుగుతుండడం చాలా ఆనందకరమైన విషయం. ఇక్కడే ఈ కాలేజీలోనే ఏఐఎస్ఎఫ్కు 1971-72 నుంచి ఒక పునాది నిర్మించి స్థాపించాం. ఆ తరం మేమందరం ఇప్పుడు మళ్ళీ 90 సంవత్సరాల వార్షికోత్సవానికి ఇక్కడికి రావడం అనేది చాలా యాక్సిడెంటల్గా జరిగిన చాలా సంతోషమైన విషయం. అయితే ఆనాడు ఉన్న పరిస్థితుల్లో విద్య ఒక వ్యాపార వస్తువు కాదు, విద్య అనేది అందరి హక్కు, ఒక ప్రాథమిక హక్కు అని పోరాటంతో ఏఐఎస్ఎఫ్ పోరాటం చేసింది. అలాగే 18 సంవత్సరాల యువతీ యువకులందరికీ ఓటింగ్ రైట్ ఇవ్వాలని పోరాటం చేసింది. అలాగే దేశంలో ఉన్న అరాచక పరిస్థితులను, అవినీతిని ఎండగడుతూ ఏఐఎస్ఎఫ్ పోరాటాలు చేసింది. ఇదే క్యాంపస్లో ఆనాడు కులతత్వం ప్రజ్వరిల్లిపోతుంటే, కుల మూఠాలతో విద్యార్థులను చీల్చి విద్యార్థుల మధ్యలో తగువులు పెట్టి చేస్తుంటే వాటన్నిటికీ భిన్నంగా ఏఐఎస్ఎఫ్ నాడు ఉద్యమించింది. అవన్నిటినీ కూడా మేము సఫలీకృతమయ్యాం. 18 సంవత్సరాల ఓటింగ్ రైట్ వచ్చింది. తర్వాత విద్య కూడా చాలా విస్తృతంగా మరి దాన్ని స్ప్రెడ్ అయింది. అనేక యూనివర్సిటీలు, ఐఐటీలు, లేకపోతే ఇలాంటి ఉన్నత విద్యా సంస్థలు అనేకం ప్రారంభించారు. ఇలా అన్నీ సాధించాం. కానీ ఇప్పుడు ఈ 90వ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ఈ సందర్భంగా విద్యార్థులందరూ ఆలోచించుకోవాలి. విద్యార్థులే కాదు, తల్లిదండ్రులందరూ ఆలోచించుకోవాలి. ఇవన్నీ కూడా వెనక్కిపోతున్నాయి. మనం సాధించినవన్నీ కూడా వెనక్కిపోతున్నాయి. ఇప్పుడు ఓటింగ్ రైట్ లేకుండా చేయబోతున్నారు. లేకపోతే విద్యా సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేయబోతున్నారు. అసలు ఎలాంటి అనుభవం లేని వాళ్ళను వైస్ ఛాన్సలర్ను తీసుకొస్తున్నారు. లేకపోతే మతోన్మాద సంస్థలకు అనుకూలంగా ఉన్న వాళ్ళను కాలేజీల్లో యాజమాన్యాలు ఉన్నత పీఠాల మీద తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. అంటే మనం శాస్త్రీయబద్ధంగా సాధించినవన్నీ, విద్య ఒక శాస్త్రీయబద్ధంగా ముందుకు పోవాలనేది పోయింది. ముఖ్యంగా ఈనాడు విద్యకు బడ్జెట్లో కేవలం 2.3% మాత్రమే కేటాయిస్తున్నారు. ఇది వరకు ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వచ్చే ముందు
అది 4.8% ఉండింది. ఆ 4.8% 6% పెంచాలని అందరూ కోరుతున్న దశలో ఈ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత వీళ్ళు ఇప్పుడు దాన్ని 2.4% కుదించారు. అంటే విశ్వవిద్యాలయాల్లో ఎక్కడ రీసెర్చ్ జరగట్లేదు. లేతే పిహెచ్‌డీలు ఇవ్వట్లేదు. లేకపోతే ఆ విద్యార్థి అంతా వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకు ఈ పరిస్థితుల్లో గోమూత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. లేతే ఆవు పేడను తినమని వైద్యానికి సలహా ఇస్తున్నారు. ఈ తరం వచ్చింది. అందుకు ఇప్పుడు ఏఐఎస్ఎఫ్ మీద చాలా అతిపెద్ద బాధ్యతలు ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి. భవిష్యత్తు తరం వాళ్ళ ఈ కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ముందుకు పోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.